హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాను ప్రకాష్ యూనివర్స్. ఈరోజు అయితే మన తిరుపతిలో గంగమ్మ జాతర స్పెషల్. మన తిరుపతిలో ఉండే అబ్బాయిలందరూ ఆడవేషం వేసుకొని అయితే వస్తారు టెంపుల్ దగ్గరికి. అది చూడడానికి నేను వెళ్తున్నాను, మీరు నాతో పాటు రండి, అక్కడ కలుసుకుందాం. ఊరికొక్క పేరుతోటి 1000 రూపాయలతోటి లక్ష లక్షణాలతోటి కోటి కాంతులతోటి ఇక్కడైతే మన సిగ్నల్స్ దగ్గర, భవానీ నగర్ సిగ్నల్స్ దగ్గర ఎండకి ఏమీ కాకుండా పైన అయితే ఒక తెర లాగేశారండి. అది వానకి మొత్తం కూలిపోయింది. ఇలా ఎంటర్ అయ్యానో లేదో అలా ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ బండి పార్క్ చేసి లోపలికి అయితే వెళ్దాం. నేను అలా ఎంటర్ అయ్యాను. నాకైతే బుల్లి పుష్ప అయితే కనిపించాడు. చాలా క్యూట్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇంకొక బాబు అమ్మవారి వేషం అయితే వేశారు. ఆపుతున్నా ఆగట్లేదు వాడు, వాళ్ళ మమ్మీతోనే వెళ్ళిపోతున్నాడు. కాసేపు ఆగరా అంటే అప్పుడు నిల్చుకున్నాడు ఫోటోకి. నార్మల్గా వేషం వేసుకొని అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వస్తారు, కానీ ఈ అబ్బాయి చూడండి వాళ్ళ నాన్నతో వచ్చాడు. ఈ పిల్ల చూడండి వీడియో తీస్తుంటే కూడా ఆగకుండా ఫోన్ మాట్లాడకుండా తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి సెల్ఫీలు, ఫోటోలు. ఆ పిల్లనైతే పట్టుకొని పిసికేస్తున్నారండి. జాతరలో వేషం వేసుకొని ఫ్రెండ్స్తో వస్తే ఇలాగే ఉంటుంది. ఈ పిల్ల చూడండి నగల గిగల బాగా దిగేసుకొని వచ్చింది. జాగ్రత్త అమ్మో, పెరుక్కొని పోతారు, ఇది జాతర. అలా బయట నుంచి అందరినీ చూసుకుంటూ గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయానండి. ఈ గుడి లోపల వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి హ్యాపీగా ఫ్యామిలీతో సెల్ఫీ తీసుకుంటూ. ఈ పిల్ల అయితే వీడియో తీస్తుంటే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుందండి. వీడియో కూడా దొరకట్లేదు. అన్నదమ్ములు అనుకుంటా రామ లక్ష్మణ వేషం అయితే వేశారు. ఈ పిల్ల ఏందండి మీసాల గడ్డలు తీయకుండా వేషం వేసేసిందే. ఈ పిల్ల చూడండి పల్లెటూరు అమ్మాయిలాగా రెడీ అయింది. ఇప్పుడైతే ఒక స్పాట్లో నడుపుకొని వేషాలన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి మన పుష్పరాజ్ పుష్ప అస్సలు తగ్గేదే లేదంటున్నాడు. చూడండి వెనకమాల బ్యాక్ సైడ్ గతోజ్గడుడా భీముడా ఏ క్యారెక్టరో తెలియడం లేదండి, కానీ బాగా దిట్టంగా బలంగా ఉన్నాడు ఆయన. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే అమ్మవారిని మట్టితో ఇక్కడే చేసి ఇక్కడే నరికేస్తారండి. అదే ఈ ప్లేస్. ఇంకా చాలామంది అయితే వస్తున్నారు, చూసేయండి మీకోసం. ఇదే మన గుడి ఫ్రంట్ వ్యూ. అయితే గుడి అయితే చాలా బాగా కట్టారు, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి అమ్మాయిలు ఇద్దరు చాలా బాగా అయితే రెడీ అయ్యారు అమ్మవారి లాగా. ఫోటో తీసుకుందాం అంటే ఛాన్సే లేదు. అబ్బా ఇప్పుడైతే ఈమె ఫ్రీ అయిందనమాట. నేనైతే ఫోటో తీసుకున్నాను. ఈ అమ్మాయి వేషం అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన తిరుపతి గంగమ్మ జాతరలో చాలా వేషాలు అయితే చూశాను, కానీ ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇలా టెడ్డీ వేషం అయితే వేసుకొని వచ్చారండి. ఐ థింక్ ఇది పిల్లల కోసం అయితే వేసుకొని వచ్చిండొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా ఈ పుష్పరాజ్ నిజంగా తగ్గేలా లేడు. అసలు ½ an hour నుంచి అందరికీ ఫోటోలు ఇస్తూనే ఉన్నాడు. నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను.
మీరు ఎప్పటి నుంచి ఇలాగ వేషం వేస్తున్నారు? లేదు ఇదే ఫస్ట్ టైం మొక్కున్నాను. సో వెయ్యాలనిపించింది. సో ఇంట్లో వాళ్ళకి చెప్పాను, సో ఇలా చేసుకోవడం పర్లేదు అనేసి మా అక్క. సో తినే మొత్తం అంత గెటప్ మేకప్ అంతా తనే వేసింది. సో 1 or 2 hours స్ట్రెస్ తీసుకుని మరీ చేశారు అంతా. సో ఇప్పుడు వచ్చాం, ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటా ఉంటాం. అది ఓకే, థ్యాంక్ యూ. ఏ ఛానల్ మీది? భాను ప్రకాష్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఫాలో అవుతాను. అలా మన పుష్పరాజ్ అయితే మన ఛానల్ నేమ్ కూడా కనుక్కున్నాడు, ఫాలో చేస్తానన్నాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొక పుష్పరాజ్ అయితే వచ్చాడు, మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హాయ్ బ్రదర్, మీరు ఎప్పటి నుంచి ఇలాగ వేషం వేస్తారు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఎందుకు పుష్పనే ఇలాగ వేషం వేయాలనిపించింది? మీరు అల్లు అర్జున్ ఫ్యానా? అలానేం లేదు, బట్ నాకు ఆ సినిమా చూసినప్పుడు వేయాలనిపించింది. సో ఫస్ట్ వేషం అదే స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొకరు కూర్చోన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడూ వేస్తానే ఉంటారా? ఫస్ట్ టైమేనా? అంటే ఇంతకుముందు ఎప్పుడు వేయలేదా? ఆ బ్రదర్ అయితే ఎవడరా నువ్వు అన్నట్టే చూస్తున్నాడు నన్ను. అలా గుళ్ళో నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న అమ్మవారి వేషంలో చిన్న పాప, చాలా క్యూట్గా ఉంది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో అబ్బాయికి అయితే భలే సూట్ అయిపోయింది వేషం అయితే. వీళ్ళైతే అమ్మవారికి పూలు, పండ్లు, పూలమాలలు అన్నీ తీసుకెళ్తున్నారండి గ్రాండ్గా. ఇక్కడైతే మనకి 2 పుష్పరాజులు అయితే వస్తున్నారు ఆపోజిట్లో. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రదర్, మీరు ఎప్పటి నుంచి ఫస్ట్ టైమేనా లేకపోతే ఇంకెప్పుడైనా ముందు ఎప్పుడైనా వేస్తారు? ఫస్ట్ టైమేనా? ఎందుకు పుష్ప వేసిన? లాస్ట్ ఇయర్ వేయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు అయితే. కానీ ఈరోజు నేను అనుకున్నంత అయితే ఎవరూ రాలేదు. ఇంకొక రోజు అంటే May 13th మెయిన్ జాతర రోజు అయితే ఫుల్గా వస్తారనమాట. ఆ రోజు మీకోసం నేనైతే వీడియో తీసి మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్, ఉంటా.